ధన్యవాదాలు. ఇప్పుడే మన ప్రాంగణానికి చేరుకున్నారు ఎనుకుదురాటగండ బిరుదాంచితులు అచ్చతెలుగు శతావధాని పాలపర్తి వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ, అట్లాగే వేదికకు అభిముఖంగా టీటీడీ పూర్వ చైర్మన్ గారు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే విచ్చేశారు. వారికి మనం ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు అందించారు. ధర్మ పరిరక్షకులుగా వారిని మనం ఎప్పటికీ గౌరవిస్తూ ఉంటాం. వారికి స్వాగతం పలుకుదాం. అట్లాగే వేదికకు అభిముఖంగా మా ముత్యంపేట అలాగే ముదిగొండ వారు, ముత్యంపేట వారు, చింతా రామకృష్ణారావు గారు, చిత్తూరు వారు, ఇట్లా అవధానులందరూ కూడా ఉన్నారు. 3 తరాల అవధానులకు వేదికగా ప్రాంగణంగా ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంది అని తెలియజేస్తూ, ముఖ్య అతిథి ప్రసంగం కన్నా ముందు ముచ్చటగా 3 పుస్తకాలను మనం ఆవిష్కరణ చేసుకుందాం. అవధానానికి పద్మశ్రీ బిరుదును తీసుకువచ్చినటువంటి ఆశావాది ప్రకాశరావు గారి అవధాన సాధన పుస్తకాన్ని మొదట ముఖ్య అతిథి అలాగే ఇతరుల పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరణ జరుపుకుందాం. మొట్టమొదట మనమందరం చప్పట్లతో అభినందిద్దాం. ఛందస్సు మీద పట్టున్న వాళ్లను పద్య కవులుగా మలచడం, పద్యం మీద పట్టున్న వాళ్లను అవధానులుగా మలచడం అవధాన విద్యా వికాస పరిషత్తు తీసుకున్నటువంటి సంకల్పం. ఆ సంకల్పానికి అవధాన సాధన గొప్ప బోధనోపకరణంగా ఉపయోగపడుతుంది. అటువంటి ఆశావాది వారి ప్రశిష్యులు ఇవాళ అర్ధశతావధానం చేయబోతున్నారు. మనం చూడబోతున్నాం. సాహిత్, ముందస్తు శుభాకాంక్షలు నీకు. అవధాన విద్యా వికాస పరిషత్తుకు చక్కని బోధనోపకరణం ఈ అవధాన సాధన అనేటటువంటి పుస్తకం అని తెలియజేస్తూ, ఎట్లాగో నిలబడ్డాం కాబట్టి 2వ పుస్తకాన్ని కూడా ఇప్పుడే ఆవిష్కరించుకుందాం. ఆ పుస్తకం దత్తానువాద సుభాషితాలు. అద్భుతమైనటువంటి పద్యాలకు దత్తన్న రాసినటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి పద్యాలతో కూడినటువంటి పుస్తకం. అది దత్తానువాద సుభాషితం. పేరు ఎంత అద్భుతంగా ఒదిగిపోయింది. ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం మనం అందరం కూడా. ఒక గురువు శిష్యులకి ప్రబోధిస్తున్నటువంటి ముఖ చిత్రంతో, సుభాషితాలు చెబుతున్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ముఖ చిత్రం అలవడుతూ ఉంటుంది. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తర్వాత అవధాన విద్యా వికాస పరిషత్ యొక్క 9వ సంచిక అవధాన పుష్కరిణి. గత 8 సంచికల ఆవిష్కరణలు వివిధమైనటువంటి ప్రధాన ఘట్టాల్లో జరిగాయి. అవధాన విద్యా వికాస పరిషత్తు ప్రధాన కార్యదర్శి ఆచార్య గారు వేదికపైకి రావాలి. ఎందుకంటే అధ్యక్ష కార్యదర్శులు ఇరువురిని విడదీసి చూడలేం. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళిద్దరూ కూడా. అవధాన పుష్కరిణికి ముఖ చిత్రం దత్తన్న అయితే వెనుక పత్రం ఆచార్య అన్న. అట్లా ఉన్నాయి నాన్న. అయ్యా చూస్తాడు కొంచెం కూల్. చప్ప బడిపోయింది సభ, చప్ప అట్లు లేక. ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రతులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందించబడతాయి తర్వాత అని తెలియజేస్తూ,